రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసం. స్తుతి మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ప్రవచించే నాడు ప్రవక్తలు, క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు, ప్రభువుకు జన్మనివ్వాలని, ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే గార్తించగా, జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. స్తుతియు మహిమ ప్రభావము చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో. నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు. స్తుతియు మహిమ ప్రభావము దివిలోని దూతగణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపలలోనికి స్తోత్రం గీతమే అర్పించిరి. స్తోత్రం గీతమే అర్పించి సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై దిగి వచ్చిన యేసు పూజుడని అర్పాటించి కీర్తించెనుగా. స్తుతియు మహిమ ప్రభావము రక్షకుని చూడవచ్చిన గొల్లలు జానుల సందడితో రాజుల గుమ్మామును చేరెను అగోచరుడనే యేసు వచ్చెను. సింహ సంపన్నమై నిలిచెనుగా, సింహాసనములు అదిరెనుగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా.